మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రివర్స్కి గురించి ఈ క్వశ్చన్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న రివర్స్ ఆరిజిన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనేది మనకి క్వశ్చన్ వచ్చింది. దాంట్లో మనకి లిస్ట్ 1లో వచ్చి రివర్ ఇచ్చారు, నెక్స్ట్ లిస్ట్లో వచ్చి ఆరిజిన్ ఇచ్చి ఇది మనం మ్యాచ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ వంశధార, మంచుకుందు, నెక్స్ట్ గుండ్లకమ్మ రివరు, పెన్నార్ రివరు. సో మనకి ఈ మ్యాచింగ్లో మనకి ఒక్క రివరు ఎక్కడి నుంచి ఆరిజిన్ అని తెలిసినా మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడంలో మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి గుండ్లకమ్మ రివర్ అనేది నల్లమల్ల హిల్స్లో నుంచి వస్తుందని మనకి ఐడియా ఉంటే సికి 1 ఉండే ఆప్షన్ ఏది? ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 4. లేదంటే పెన్నార్ రివరు, నెక్స్ట్ పెన్నార్ రివర్ మనకి నందిదుర్గ హిల్స్ నుంచి వస్తుంది, అది తెలిసినా చాలు. డీకి 2 మ్యాచ్ అనమాట. అదొక్క డీకి 2 మ్యాచ్ ఉండేది ఒకటే ఉంది, సో ఆప్షన్ 4. దీంట్లో ఏ ఒక్క రివర్ తెలిసినా చాలు. వంశధార రివర్ వచ్చి జయపూర్ హిల్స్, మంచుకుంద్ వచ్చి ముద్గల్ హిల్స్ అనమాట. సో ఈ విధంగా మనకి ఏ ఒక్క రివర్ యొక్క ఆరిజిన్ తెలిసినా కానీ వీటిల్లో మనకి ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు. సో మనం కాన్సెప్ట్ చూసుకుందాం. సో మనకి ఇట్లాగా ఇది విజేత పబ్లికేషన్స్ వారి జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ బుక్లో నీట్గా వాళ్ళు ఒక టేబుల్ లాగా ఇచ్చి ఏ రివర్ ఎక్కడెక్కడి నుంచి ఆరిజిన్ అవుతుంది అనేది ఇచ్చారనమాట. టేబుల్లో నీట్గా చూసుకోండి. మనకి కాన్సెప్ట్ అనేది మీరు ఎక్కడి నుంచైనా నేర్చుకోండి, ఏ బుక్లో నుంచైనా చదివి నేర్చుకోండి, ఏ వీడియోస్ చూసైనా నేర్చుకోండి, ఏ విధంగా అయినా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, మనకి కొంత కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. దాన్ని ఫౌండేషన్గా ఉపయోగించుకొని మనం ఆన్సర్స్ని సాల్వ్ చేయడానికి ఎగ్జామ్లో యూస్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెన్నార్ రివరు మనకి నందిదుర్గ హిల్స్లో వస్తుంది అని మనకి ఐడియా, మనం నేర్చుకొని నీట్గా టేబుల్ లాగా ఫామ్ చేసుకోండి, లేదంటే రాసుకోండి. సో మనం ఒకటే పాలసీ, మనకి రీడ్, రివిజన్, రిపీట్. మనం చదువుతుండాలి, దాన్ని రివిజన్ చేస్తుండాలి, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్ని. అప్పుడే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ గుర్తుంటాయి అన్నమాట. సో మనకి నాగవల్లి ఎక్కడ, రాయగర్ హిల్స్, ఒడిస్సా. సో మనకి వంశధార వచ్చింది, జయపుర హిల్స్, తుంగభద్ర, వరాహ మౌంటైన్స్. సో ఇట్లా అనమాట. సో నెక్స్ట్ మనకి మంచుకుందు, దీన్ని మత్స్యగడ్డ రివర్ అని కూడా పిలుస్తారు. సో ఈ మంచుకుందు రివర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఈ సీతారామరాజు డిస్టిక్లో ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది అంతా చూసుకొని ముద్గల హిల్స్ నుంచి వస్తుంది అనమాట. సో ముద్గల హిల్స్ ఇది మనకి ఈ ఒక్క విషయం తెలిసినా కూడా మనకి ఆ రివర్స్లో మనకి ఇచ్చిన మ్యాచింగ్లో ఏ రివర్ అయినా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందని మనకి ఐడియా ఉంటే మనం ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ గుండ్లకమ్మ రివరు, ఇది మనకి సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఇది గుండ్లకమ్మ రివర్స్. ఇది తెలిసినా కానీ మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక రివరు ఎక్కడ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, ఈ టేబుల్ అనమాట. ఇది నీట్గా ఉంది చూడండి. రివరు ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్స్లో మన ఆంధ్రప్రదేశ్లో ఫ్లో అవుతుంది, వాటి యొక్క ట్రిబ్యూటరీస్, ఉపనదులు ఏంటి, అవి ఎక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ప్లేస్, మళ్ళీ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుందో కూడా, అంత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రివర్స్ అయితే. సో అవి కూడా చూసుకోండి అనమాట. సో మనకి దీనికి సోర్స్ వచ్చి మనకి విజేత కాంపిటీషన్ వారి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జాగ్రఫీ సో బుక్ అనమాట. సో మనకి వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు చూడండి నీట్గా, మనకి ఇప్పుడు అన్నీ తెలుసు. దీంట్లో ఒకటి తెలిసినా చాలు, మనకి ఇప్పుడు అన్నీ తెలుసు. వంశధార రివర్ ఎక్కడ, జైపూర్ హిల్స్, A3. మంచుకుండ్ వచ్చి ముద్గల్, ఏదో ఒకటి నిమోనిక్స్లోగా మంచుకుంద్ అనేది మనకి ముద్గల్ హిల్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. గుండ్లకమ్మ నల్లమల హిల్స్లో, నెక్స్ట్ పెన్నారు నందిదుర్గ హిల్స్. సో అట్లా మనకి గుర్తు రావట్లేదు అనుకోండి, మళ్ళీ చదివి
గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఇవి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. చాలా రివర్స్ అనేది ఫేవరెట్ టాపిక్ అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా రివర్స్, ఈ జనరల్ స్టడీస్ ఉండే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా రివర్స్ సంబంధించి రివర్స్, డ్రైనేజ్ సిస్టము, నెక్స్ట్ వాటి మీద ప్రాజెక్ట్స్, డ్యామ్స్, జలపాతాలు, ఏదో క్వశ్చన్ మనకి వస్తూనే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూడండి, ఈస్టర్న్ ఘాట్ నుంచి ఆరిజిన్ అవుతుండే ఏంటి, మనకి సేమ్ ఈ మన ఆంధ్రప్రదేశ్ రివర్స్ చదువుకుంటే మనం ఇది ఆన్సర్ చేసేయచ్చు. మనకి వంశధార, నాగవల్లి 2-4 అనమాట. ఇవి మిగతా బ్రాహ్మణి, సుబర్ణరేఖ వచ్చి చోటానగర్ ప్లాట్యూ ఆ ఏరియా నుంచి వస్తాయన్నమాట. సో మనకి ఇది విజేత కాంపిటీషన్ బుక్లోనే ఇది నీట్గా ఒకే చోట ఉన్నాయి. ఇదైతే వంశధార, నాగవల్లి ఇవి 2 ఈస్టర్న్ ఘాట్స్ నుంచి వస్తాయి. సో ఇవి మిగతా బ్రాహ్మణి, సుబర్ణరేఖ అనేది చోటానగర్ ప్లాట్యూ ఆ ఏరియా నుంచి వస్తాయన్నమాట. సో మనకి ఆన్సర్ వచ్చి నాగవల్లి, వంశధార. సో నెక్స్ట్ మనకి యూపీఎస్సిలో సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్కి బేస్డ్ అనండి, బయాస్డ్ అనండి, అభిమానం అనండి, అవినాభావ సంబంధం అనండి, ప్రతి ఇయర్ ఏదో ఒక ఆంధ్ర రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది అనమాట. అది రిలేటెడ్ అనే కాదు, మనకి ఆంధ్రాకి సంబంధించిన విషయం, కాన్సెప్ట్ తెలుసుంటే మనం ఆ ఆన్సర్ని, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హంపి, మనకి విజయనగర సామ్రాజ్యం తెలుసుంటే హంపి, విజయనగరం ఎక్కడ, తుంగభద్ర రివరు. సో ఇది 3 అనేది రాంగ్, 3 అనేది ఇన్కరెక్ట్ అనమాట. కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. సో మనకి 3 అనేది ఒక్కటి రాంగ్ అని తెలిస్తే డి ఎలిమినేట్ అయిపోతుంది, సి ఎలిమినేట్ అయిపోతుంది, బి ఎలిమినేట్ అయిపోతుంది, ఏ అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో అట్లా. నెక్స్ట్ ఇదే సేమ్ క్వశ్చన్ని ఇంకో విధంగా అడిగారు అనమాట. ఇది కూడా యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. హూ ఫౌండ్ ద ఫాలోయింగ్ న్యూ సిటీ ఆన్ ది సౌత్ బ్యాంక్ ఆఫ్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ? అదేం లేదు, తుంగభద్ర గురించే మాట్లాడుతున్నారు. తుంగభద్ర మనకు తెలుసు కదా, విజయనగరం. సో మనకి ఎవరు ఆ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే మనకి హరిహర్ రాయలు, బుక్కరాయలు. ఆప్షన్స్ చూసుకోండి, ఇక్కడ అమోఘ వర్ష, బల్లాల 2, మనకి ఆన్సర్ ఇది హరిహర్ రాయ 1. సో అట్లా అనమాట, హరిహర్ రాయ 1. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా అడిగారు. మళ్ళీ విజయనగర ఎంపైర్లో తుంగభద్ర రివర్ ఉంది, దానికి కెనాల్ కమ్ అడ్వకేట్ ఆక్వాడక్ట్ అనమాట. కెనాల్ కమ్ ఆక్వాడక్ట్ సెవరల్ కిలోమీటర్స్ లాంగ్ రివర్ టు క్యాపిటల్ సిటీ. ఎవరిది? దేవరాయ 1. సో అట్లా. నెక్స్ట్ గండికోట గురించి ఇచ్చాడు. మనదే గండికోట ఫేమస్, మనకు తెలిసిందే, పెన్నార్ రివరు. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి, ఇదైతే మరి ధాన్య కటకం మనకు తెలిసిన అమరావతి. ధాన్య కటక ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. సో అట్లా. నెక్స్ట్ మనకి కాకతీయ కింగ్డము సీ పోర్ట్ ఏంటి? మనకు తెలిసింది మోటుపల్లి అభయ శాసనం. సో మోటుపల్లి. సో మనకి గాజుల లక్ష్మీనరస చెట్టి గారు మద్రాస్ మహాజన సభ నుంచి, ఇది రాంగ్, మద్రాస్ నేటివ్ అసోసియేషను. సో అట్లా ఈ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, కృష్ణదేవరాయ, విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయ ఫేవరెట్ టాపిక్ అనమాట యూపీఎస్సి వారిది. సో అది మనకి బోత్ 1 and 2. నెక్స్ట్ మనకి రీసెంట్లీ లింకింగ్ ప్రాజెక్ట్ గోదావరి కృష్ణ, మన ఆంధ్రప్రదేశ్ ఆ టైంలో అది కరెంట్ అఫైర్స్ అనమాట, ఆంధ్రప్రదేశ్ లింకింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కలంకారీ మనకు తెలిసిందే, శ్రీకాళహస్తి, హ్యాండ్ పెయింటెడ్ కాటన్ టెక్స్టైల్స్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇట్లా మీరు గమనిస్తూ ఉంటే మనకి ఆంధ్ర బేస్డ్ నాలెడ్జ్ ఉంటే మనం ఇట్లా తిరుపతి లడ్డు మనకి జిఐ ట్యాగ్ ఉంది. సో అట్లా. నెక్స్ట్ ఇది శ్రీశైలం చూడండి, నల్లమల హిల్స్, ఇది ఒక్కటే కరెక్ట్, మిగతా అన్ని రాంగ్. సో ఆప్షన్ ఏ. సో అట్లా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు మనకి యూపీఎస్సిలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. సో మనం హ్యాపీగా ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వంశధారి గోదావరి రివర్స్కి ట్రిబ్యూటరీస్ ఇంద్రావతి, ప్రాణహిత. నెక్స్ట్ ఇదేంటి, శారీస్ మనకి భద్రాచలంలో లేవు, చందేరి పట్టు, కాంచీపురం పట్టు వినే ఉంటారు. సో 2, 3. సో అట్లా.
ఆప్షన్స్ ఎలిమినేట్లో కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట నాలెడ్జ్ అనేది, డైరెక్ట్ ఆన్సర్ కాకపోయినా. నెక్స్ట్ ఇది క్లాసికల్ లాంగ్వేజ్ తెలిసిందే, కన్నడ, తెలుగు, గుజరాతీ కాదు. సో అట్లా 2, 3 ఆప్షన్ సి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మోరల్ పెయింటింగ్స్ అనమాట. ఎక్కడ మనకి అజంతా కేవ్స్, మన లేపాక్షి టెంపుల్. సో 1, 2 శాంతి స్తూపాలో ఉండవు మోరల్ పెయింటింగ్స్. సో మోరల్ పెయింటింగ్స్ అనే గోడ మీద చిత్రాలు అనమాట. సో నెక్స్ట్ ఇది కూచిపూడి భరతనాట్యం గురించి ఇచ్చారు. ఇది మనకి ఇంటర్చేంజ్ చేశారనమాట. ఈ మనకి బ్రాస్ ప్లేట్ మీద ఉండేది కూచిపూడిలో ఉంటుంది, భరతనాట్యంలో ఇచ్చాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. మనకి కూచిపూడి మన క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో అది తెలుసుంటే మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఏంటి ఇంకా ఏంట, ఇది వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ ఆన్సర్ కాదు, ఆప్షన్లో ఉంది. మనకి ఐడియా ఉంటుంది కదా, ఆర్కిడ్స్ మనకి ఎక్కడ ఉన్నాయి, మనకంత ప్రొడ్యూస్ చేసి డెవలప్ చేసే అంత ఆంధ్రప్రదేశ్ అనేది ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ అనమాట. సో ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. ఇదైతే మనకి తెలిసింది, ఇది నాగార్జున గారు, మనకి నాగార్జున కొండ. సో మనకి బుద్ధిజం. సో ఇది భక్తి కల్ట్కి సంబంధించింది కాదనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ భీమేశ్వర టెంపుల్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో అట్లా. నెక్స్ట్ ఇంకా ఏంటి, మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ పోర్టు ఎక్కడ, అది కూడా ఆంధ్రప్రదేశే. సో అది మనకి కృష్ణపట్నం పోర్ట్ అనమాట, నెల్లూరు డిస్టిక్లో కృష్ణపట్నం పోర్ట్. నవయుగ గ్రూపు, ఇది 2009లో వచ్చింది ఈ క్వశ్చను, అప్పుడు కరెంట్ అఫైర్స్ అనమాట. సో నెక్స్ట్ ఇదైతే మనకి నవ్వుతూ పెట్టేయచ్చు. క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ కర్నూలు. సో 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఏర్పడింది. సో నెక్స్ట్ ఇది మనకి ఆన్సర్ చేయడానికి ఎలిమినేషన్లో యూజ్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. అమరావతి స్తూపం అనేది గోదావరి రివర్ అన్నాడు, అది రాంగ్, కృష్ణా రివర్ మనకి తెలుసు. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి అజంతా కేవ్స్ అనేది వఘోరా రివర్ దగ్గర ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. సో మనకి అమరావతి స్తూపం గురించి, ఇప్పుడు అమరావతి అనేది మనకి మళ్ళీ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రాబోయే ఎగ్జామ్స్లో అమరావతి, ధాన్య కటక దీని గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మొన్న కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వచ్చారు, తెలిసిందే కదా. సో అట్లా. నెక్స్ట్ ఇవి ఎప్పుడో పాత క్వశ్చన్లు, రీసెంట్గా ఏం వచ్చిండో అనుకోకూడదు. ఇది 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకు చూడండి, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అన్నాడు. మనకి తెలుసు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్ కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఒక్కటి తెలిస్తే చాలు మనకి, ఇది గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కాదని తెలిస్తే 3 ఉన్న అన్ని ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతే ఏ అనేది ఆన్సర్ అయిపోద్ది. సో నెక్స్ట్ ఇది మనకి తెలిసిందే, కృష్ణదేవరాయ గారి గురించి. పోర్చుగీస్తో మనకి బత్కాలు, మనకి ఆల్బర్క్ 1510వ సంవత్సరంలో సంధి. సో మనకి కృష్ణదేవరాయ ఆన్సర్ ఏ. సో మనకి న్యూస్లో కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి మంచుకుండు వచ్చింది కదా, ఇది న్యూస్లో ఉంది. ఇక్కడ మనకి 69 సంవత్సరాలు సర్వీసు అయిందనమాట ఈ ప్లాంట్కి. ఇది మంచుకుండ రివర్ మీద ఉంది. సో అది అట్లా న్యూస్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో మన ఆంధ్రప్రదేశ్ రివర్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.